good morning. Welcome back to my channel Lasna Videos. If you are new to my channel, I basically do vlogging, cooking, DIY, challenges, hacks, etc. which you people want me to make. So, ivala this Sunday random vlog tiyali anukuntunnanu. Peda plans emi levu. ఈ క్వారంటైన్లో సండే ఎలా ఉంటుంది అనేసి చూపిద్దాం అనుకుంటున్నా. బికాజ్ ఇప్పుడు ఎవ్రీడే ఈజ్ లైక్ అ సండే, బట్ మాకు ఈ మధ్య కాదు. ఎందుకంటే వీక్ డేస్లో మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో సండే మాత్రం తనకి రెస్ట్ దొరుకుతుంది. సో ఆ రోజు ఎలా టైం స్పెండ్ చేస్తాము అనేసి చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ నేనైతే ఇప్పుడే లేచాను. ఏదో మార్నింగే లేచేసి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. సో ఇప్పుడే లేచాను. అండ్ మా హస్బెండ్ ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చేసారు. సో వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. మా డాడీ అవి యాక్చువల్లీ సర్దుతూ ఉన్నారనమాట. అండ్ మమ్మీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉంది ఆల్రెడీ. పూరి పిండి కలిపేసింది. అండ్ కర్రీ పొటాటో ఆనియన్ కర్రీ చేసింది. యాక్చువల్లీ సండే ఎందుకో పూరి తినాలనిపిస్తూ ఉంటుందబ్బా, అందుకే పూరి చేయించుకుంటున్నాను. ఈ 1 మంత్ ఇంకా నాకు ఏది చేయించుకొని తినాలన్నా ఓన్లీ 1 మంత్, తర్వాత ఎవరు వండి పెట్టరు. ఇప్పుడైతేనే క్రేవింగ్స్ వస్తాయి కాబట్టి చేసి పెడుతూ ఉంటారు. సో అందుకే అన్నీ ఇప్పుడే చేయించుకుంటే బెటర్. ప్రస్తుతానికైతే ఇలా స్టార్ట్ అయింది నా డే. చూడాలి ఎలా ఎండ్ అవుతుంది అనేసి. యాక్చువల్లీ నేను అనుకున్నా మీకు వడియాలు పెట్టడం చూపిద్దాం అనుకున్నా, బట్ ఇవాళ పెట్టలేదు. మొన్న పెట్టారు యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు. నేను లేవలేదన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు మార్నింగే పెడుతున్నారు, బికాజ్ ఆఫ్టర్నూన్ అంటే మళ్ళీ ఎండ వచ్చేస్తుంది బాగా. అండ్ ఆ టైంకి బయట కూర్చొని అస్సలు పెట్టలేము, లిటరల్లీ బాడీ మెల్ట్ అయిపోతున్నట్టుంది. సో అందుకే మార్నింగ్ లేచి పెట్టేస్తున్నారు. సో ఈవినింగ్ వరకు అవే డ్రై అవుతాయి కదా అనేసి. ఇవాళ నా కోసం పెడతా అన్నారు, బట్ పెట్టలేదు. రేపు పెడతారంట. మేబీ వ్లాగ్ రేపు వడియాలు పెట్టడంతో ఎండ్ అవ్వచ్చు, లేదా ఇవాళ నైట్ ఎండ్ అవ్వచ్చు. లెట్స్ సీ ఈ డే అంతా ఎలా జరుగుతుంది అనేసి. ఓకే, ప్రస్తుతానికైతే ఏం వర్క్ లేదు. జస్ట్ బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా మా మమ్మీ వాళ్ళు లేరు అనేసి. యాక్చువల్లీ వచ్చారు. మేము యాక్చువల్లీ పర్మిషన్ తీసుకొని పాస్ తీసుకొని వచ్చామన్నమాట. బికాజ్ ఎందుకో మంత్ ఎండింగ్ వరకు ఇలానే ఉంటుందేమో అని భయం వేసింది. బికాజ్ నా డెలివరీ డేట్ కూడా ఈ మంత్ ఎండింగే. ఎవరూ లేకపోతే పెద్దవాళ్ళు ఇంట్లో చాలా టఫ్గా ఉంటుంది కదా ఆ టైంలో అనేసి పర్మిషన్ తీసుకొని వచ్చామన్నమాట. నాకు చాలా రిలీఫ్గా ఉంది మమ్మీ వాళ్ళు వచ్చినందుకు. లేదు అంటే ఎలా ఉంటుందో తెలియదు, బికాజ్ జస్ట్ ఈ 1 మంత్ అంతే. ఈ మంత్ ఎండింగ్లో డెలివరీ అయిపోవచ్చు. సో ఇప్పుడు ఇంకా చాలా అవసరం కదా అనేసి తీసుకొని వచ్చాము. అండ్ వాళ్ళు సేఫ్గానే వచ్చారు. మా హస్బెండ్ తీసుకొని వచ్చారు యాక్చువల్లీ కార్లో వెళ్ళి. సో ఎక్కడ దిగలేదు, జస్ట్ కరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి చేసుకొని వచ్చేసారనమాట. సో ఎక్కడ దిగలేదు మధ్యలో. సో సేఫ్గానే వచ్చారు. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేసి మీరు బ్లాగ్లో చూస్తూ ఉండండి. ఓకే, బాయ్. చూసావా నేను వేస్తే ఎలా పొంగుతున్నాయో. సో ఇక్కడ నాకు మా మమ్మీకి ఒక చిన్న ఫన్నీ డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే నేను పూరి వేస్తుంటే అవి బాగా పొంగుతున్నాయి, మమ్మీ వేస్తుంటే అవి పొంగట్లేదు. సో అలా ఏడిపిస్తున్నాను అనమాట, నేను బాగా వేస్తున్నాను అనేసి. సో ఇక్కడ ఒక స్మాల్ టిప్ అండి. పూరిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు జస్ట్ పూరిని అలా ప్రెస్ చేస్తూ ఉండండి, అలా వదిలేయకండి. వేసినప్పుడు ప్రెస్ చేస్తూ ఉంటే అవి బాగా పొంగుతాయి. సో అదొక స్మాల్ టిప్. అండ్ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం.
ఇక్కడ చూసారా, నేను మా హస్బెండ్కి ఓన్లీ 2 or 3 బిస్కెట్స్ తీసుకురమ్మని చెప్పాను కేక్ చేసుకుందాము అనేసి. సో తను ఇవన్నీ వేసుకొని వచ్చారు, చిప్స్, చాక్లెట్స్ అన్నీ. అండ్ కంపల్సరీ కిండర్ జాయ్ మాత్రం మర్చిపోరు, అది కూడా తీసుకొని వచ్చారు. అండ్ అందులో టాయ్ కోసం మేము ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటాము. Give it to me. This one, okay. Yeah. So ఇప్పుడు ఇది మనం ఫిక్స్ చేద్దామా? కమ్ ఫిక్స్ చే. ఫస్ట్ ఈ షెల్ ఫిక్స్ చేశారు, అది ఫిక్స్ చేయి. ఇదిగా నాట్ లైక్ దాట్, రివర్స్ పెడుతున్నావు. ఓకే, డాడీకి అయిపోయింది, మమ్మీ రెడీ అయిపోయింది. ఓకే, సో ఆ టాయ్ని తను ఫిక్స్ చేస్తూ ఉంది, తనతో ఆడుకుంటూ ఉంది. యాక్చువల్లీ కిండర్ జాయ్ తీసుకువచ్చినప్పుడు చాక్లెట్ మా పాపకి ఇస్తాము అండ్ టాయ్ మేమిద్దరం తీసుకుంటాము. సో మేమిద్దరం ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. తనకంటే కూడా మాకు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఏం టాయ్ వచ్చింది అనేసి. అండ్ ఆ తర్వాత ఇది బిఫోర్ లంచ్ అష్టాచమ్మా ఆడుతున్నాము. ఇది మాత్రం డైలీ రొటీన్. రాష్ట్రీ నీకు ఎలా పడుతున్నాయి రాష్ట్రీ? 4, 8 అలా 4, 3 ఎలా పడుతున్నాయి అసలు నీకు? ఇప్పుడు నాకు 2 పడితే ఎవరా? Oh no, it's Chamma. Yes. That's out. Let's do it with the daddy out. Very good. High five. Yes. 2 not both na. ఎందుకు అలా చేసావు లాస్ట్రీ? లాస్ట్రీ ఎందుకు అలా చేసావు? ఇచ్చాడు అవుట్. సో అలా గేమ్లో వాళ్ళిద్దరు విన్ అయ్యి నన్ను అవుట్ చేసేసారు. సో గేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. లంచ్కి కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికి ఫస్ట్ కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, అలాగే సాల్ట్ అండ్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసాము. సో ఈ ఇంగ్రీడియంట్స్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ మేము ఇక్కడ రైస్ కుక్కర్లో కుక్ చేస్తున్నాము. సో మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో అండ్ వేరే కడాయిలో కూడా చేసుకోవచ్చు. సో రైస్ కుక్కర్ పెట్టిన తర్వాత ఆయిల్ అండ్ నెయ్యి వేసి కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాస్ అండ్ క్యాష్యూస్ వేసి కొంచెం ఫ్రై చేసాము. ఆ తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసి దెన్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా లైట్గా కుక్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాము. సో గ్రీన్ చిల్లీస్ యాక్చువల్లీ పేస్ట్లో యాడ్ చేసాము, బట్ అది సరిపోదు రైస్కి. అందుకే గ్రీన్ చిల్లీస్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి, బికాస్ రెడ్ చిల్లీ పౌడర్ ఇందులో యాడ్ చేయకూడదు అందుకే. సో టొమాటోస్ కుక్ అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాము. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాము. సో ఈ మసాలాస్ మొత్తం టొమాటోస్కి పట్టిన తర్వాత కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఆ స్మెల్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం లిడ్ పెట్టేసుకొని. సో ఒక 5 minutesలో ఇది త్వరగా కుక్ అయిపోతుంది. దెన్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. సో మేము ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాము. 1 cup బాస్మతి రైస్కి 1.5 cup వాటర్ తీసుకున్నాము. అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, రైస్ యాడ్ చేసే ముందు చెక్ చేసుకోండి వాటర్లో సాల్ట్ అనేది. సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ రైస్ యాడ్ చేసుకుంటున్నాం.
సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది తీసుకువెళ్ళి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాము. సో ఇది ఇలా రెడీ అయిపోయింది. ఇది ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. అండ్ ఇట్స్ టైమ్ టు హ్యావ్ అ లంచ్. సో ఇక్కడ లంచ్ చేస్తూ ఉంటే కెమెరా ముందు ఆ పాప వచ్చి డాన్స్ చేస్తూ ఉంది. నేను చూడలేదు, తన కెమెరా ముందు అడ్డం నుంచి ఉంది. హలో. సో ఇప్పుడు టైం యాక్చువల్లీ 5 o'clock అయింది. మేము యాక్చువల్లీ లంచ్ చేసేసాక మూవీ చూస్తూ ఉన్నాము. సో అండ్ నా మొబైల్లో ఛార్జ్ లేదు, సో అందుకే షూట్ చేయలేదు. అండ్ ఇప్పుడే నేను బాత్ చేసి వచ్చాను. ఎందుకనేది చెప్తాను. అంటే కొత్త డ్రెస్ వేసుకొని ఉన్నాను, రీజన్ చెప్తాను. బట్ అందుకని ముందు ఐ వాంట్ టు షో యూ సంథింగ్. నేను ఒక రెసిపీ చేస్తున్నాను, అండ్ దట్ ఈస్ యమ్మీ రెసిపీ చేస్తున్నాను ఇవాళ. అండ్ అది చాకో ఇడ్లీ కేక్ అనమాట. దాని రెసిపీ నేను యాక్చువల్లీ షూట్ చేయలేదు, బికాజ్ అది ఇంకొక వీడియోలో వస్తుంది మీకు. మేబీ ఈ బ్లాగ్ తర్వాత రావచ్చు. సో అదొక ఛాలెంజ్ వీడియో అనమాట. సో దానికోసం మీరు వెయిట్ చేయాల్సిందే. సో అది ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ నేను ఇప్పుడు రెడీ అవ్వాలి, బికాస్ వీఆర్ గోయింగ్ ఆన్ అ షూట్ అంటే ఏ మూవీ షూట్ ఇంకేదో కాదు, జస్ట్ ఫోటో షూట్ అనమాట. అది కూడా అవుట్డోర్ కాదు, ఇండోరే. అది యాక్చువల్లీ నా మెటర్నిటీ ఫోటో షూట్ అనమాట. సీరియస్లీ ఈ డే కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను. నా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో నుంచి కూడా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను మెటర్నిటీ షూట్ తీసుకోవాలి అనేసి. బట్ ఈ లాక్డౌన్ వల్ల అసలు ఏం అవ్వట్లేదు కదా. యాక్చువల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేనేం చేయలేదు, ఫొటోస్ లేవు. మేబీ 1 photo, అది కూడా బ్లర్తో వచ్చేసింది. సో మెమరీగా ఉండాలి, రేపు నా కిడ్స్కి చూపించుకోవాలి అన్నట్టు ఐ థాట్ ఫోటోషూట్ చేసుకుందాము అనేసి. బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు దిస్ లాక్డౌన్ అవ్వట్లేదు. సో అట్లీస్ట్ ఇంట్లో అన్నా చేసుకుందాము అనేసి ఇవాళ మాకు కుదిరింది. బికాజ్ ఇవాళ మేము షూట్ చేసుకుందాం అనుకున్నాము. అది కూడా మా దగ్గర కెమెరా ఏం లేదు, ఓన్లీ మొబైల్లో షూట్ చేసుకోవాలి. మా మమ్మీది మా డాడీది యాక్చువల్లీ ఇద్దరికి ఒకటే ఫోన్. సో వాళ్ళది యాక్చువల్లీ ఐఫోన్ అనమాట. సో అందులో పిక్చర్స్ క్లిక్ చేసుకుందాము అనేసి. సో చూడాలి పిక్చర్స్ ఎలా వస్తాయి, ఎంత బాగా వస్తాయి అనేది. అది ఫోటోగ్రఫీలో ఉంది అండ్ అలాగే ఎడిటింగ్లో ఉంది. చూద్దాం ఎలా వస్తాయి అనేది. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోవాలి, బికాజ్ మళ్ళీ సన్లైట్ అంతా పోయిందంటే ఐ కాంట్ టేక్ పిక్చర్స్. సో ఇప్పుడు కేక్ రెడీ అయిపోతుంది. నాకైతే లిటరలీ చాక్లెట్ కేక్ తినాలని క్రేవింగ్స్ వస్తున్నాయి. ఓకే, ఆ కేక్ గురించి అంతా నేను ఇంకో వీడియోలో మాట్లాడతాను. అదైతే ఫస్ట్ తినేయాలి. నేను రెడీ అయిపోవాలి అండ్ వీ హ్యావ్ టు షూట్ అనమాట. యా, అండ్ ఆ పిక్చర్స్ నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను, వీడియో లాస్ట్లో. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ వీడియో ఎండింగ్లో కూడా కొన్ని పిక్స్ ఇంక్లూడ్ అయితే చేస్తాను. అండ్ ఎస్, సీ యూ అవుట్ సైడ్. చాకోలా వైట్ కేక్ రెడీ అయిపోయింది. ఇట్స్ సీరియస్లీ డెలిషియస్ అండి. ఈ వీడియోని పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా రెసిపీ ఫాలో అయ్యి ట్రై చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడే షూట్ అయిపోయింది. ఫొటోస్ అన్నీ ఒక రకంగా వచ్చాయి. కోర్స్ కెమెరాతో కాదు కదా, జస్ట్ మొబైల్తో షూట్ చేసాము. నార్మల్గా వస్తాయి. సో వాటిని ఎడిట్ చేసి
అప్పుడు చూడాలి ఎలా ఉంటాయి అనేది. బట్ ప్రస్తుతానికి అయితే అయిపోయింది. ఏదో నార్మల్గా జస్ట్ మెమరీస్ లాగా ఉండాలని చేసుకున్నాము. సో ఇప్పుడైతే వర్క్ ఏమీ లేదు, ఇంకా డిన్నర్ చేసేసి జస్ట్ పడుకోవడమే అంతే, ఇంకేం లేదు. మేబీ ఈ నైట్ ఎండ్ అవ్వచ్చు. ఇన్ కేస్ రేపు మార్నింగ్ వడియాలు పెట్టేటప్పుడు లేస్తే ఐ విల్ ఎండ్ ద వ్లాగ్ టుమారో, లేదంటే ఇవాళ నైట్కి ఎండ్ చేసేస్తాను. ఐ థింక్ ఆల్మోస్ట్ పెట్టము రేపు, సో ఇవాళ నైట్ ఎండ్ చేయొచ్చు. సో కీప్ వాచింగ్. సో డిన్నర్ అయిపోయాక ఊరికి వెళ్ళి బయట కూర్చున్నాము ఫ్రెష్ ఎయిర్ కోసం. అండ్ దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. దిస్ ఈజ్ అ సండే రొటీన్ ఇన్ దిస్ క్వారంటైన్. ఓన్లీ మెటర్నిటీ షూట్ మాత్రం ఎక్స్ట్రాగా యాడ్ అయింది. అండ్ ఆ పిక్చర్స్ని కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. జస్ట్ వాచ్ దెమ్ అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చాయనేది. అండ్ అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ రావాలనేది కూడా కామెంట్ చేయండి. And don't forget to like, share and subscribe to Lasna videos. See you in the next video. Bye.